చెప్పింది అంత ఓకేరా, కానీ నేను నమ్మడానికి అసలు లేదు. ఎందుకైనా మంచిది 3 రాత్రులు గడిపిన తర్వాత ప్లాన్ చేస్తే బెటర్ నా ఫీలింగ్. ఎలా వేసాలి? కోయంబత్తూర్ వెళ్ళి కిషోర్ గారి ఇంట్లో కొన్ని రోజుల తర్వాత పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండండి. ఎవరా డిస్పెన్స్ కస్టమర్ కేరా? వీళ్ళకి పని పాట ఉండదు. కొంచెం బిజీగా ఉన్నాను, తర్వాత జమ్మా. అది కాదు, నేను కోయంబత్తూర్లో మొత్తం ఆల్రెడీ సెట్ అయిపోయి ఉంది. మీరు అర్జెంట్ గా కార్ తీసుకుని ఇక్కడ చెక్ అయ్యండి. ఓకేరా, అయితే నానేసి వెళ్ళిపోతాం. నాన్ ఏసీ ఎందుకు? ఏసీ తీసుకో. అసలు నువ్వు మనిషివేనా? 4 గంటల నుంచి అక్కడ నీకోసం వెయిట్ చేస్తున్న మనిషిని పక్కకు పడేసి హాయిగా ఇక్కడ సొల్లు కబుర్లు చెప్పుకుంటున్నావేంటయా? వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? చెప్పు, నిన్నే. సారీ సార్. సారీ ఏమిటి? సారీకి ఒక విలువ ఉంటుంది, దాన్ని చెప్పేవాడికి అర్హత ఉండాలి. మనిషి అంటే వాల్యూ లేని నీలాంటి వాడి కోసం ఇంతసేపు వెయిట్ చేశానంటే నాకు నా మీదే అసహ్యం కలుగుతుంది. ఎక్స్క్యూజ్ మీ, మీ ఇద్దరు మధ్యన దూరం చూడలేదు తెలియదు కానీ వాడు కైండ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఎవరో సోల్ కబులు చెప్పుకోవట్లేదు. ఎలా కొలం ఉందా? పొద్దున దీన్ని లేపుకొచ్చాను, ముగ్గు చెప్తా సహా ఎక్కడికి వెళ్ళాలో తెలియక క్యాంటీన్ నుంచి ప్లాన్ చేసుకుంటున్నాం. సిచ్యువేషన్ కమెంట్ సైలెంట్ గా వెళ్ళిపోతే తప్పించి ఏంటి అదో గొడవ? ఎవరా వీడెవడు? అసలు నాకెందుకు? ఎవరా ఇడు? నాకు పెళ్లి పోయి మావరా. మాయా మా చెప్పారా? మాయా మాయ చాలా మంచాడు. సారీ మాయా, మీరు మా ఊడికి పెళ్ళివ్వడానికి వచ్చారు నాకు తెలియదు. మా ఊడు చాలా గొప్పడు. స్కెచ్ చేశారంటే ఈ పని అయిపోవలసిందే. మీరు అలా కారణంలో కూర్చుని మీ అమ్మాయిని మా ఊడు సెట్ చేసేయండి, మిగతా మనం మాడుకుందాం. ఏమంటావు? ఇంకో మాటని గొంతులోంచి బయటపడిందో ఏం చేస్తానో నాకే తెలియదు. నువ్వు సెట్ చేస్తావు కదా. అవుట్. మాయకు బీపీ అన్నట్టు. నాన్సెన్స్. వాడి మాటలు పట్టించుకోకండి సార్, నాకు కొంచెం మతిమరుపు ఉంది సార్. ఒక పని చేస్తూ మైండ్ ఇంకో తన మీదకి వెళ్ళిందంటే ఆటోమేటిక్గా మిగతావన్నీ మర్చిపోతాను సార్. అలాగే మిమ్మల్ని ఆఫీస్లో వెయిట్ చేస్తున్నానన్న సంగతి మర్చిపోయాను సార్. నాకు తెలియకుండా జరిగిన ఈ తప్పుని పెద్ద మనసుతో క్షమించండి సార్. ఇంత ప్రాబ్లం పెట్టుకుని పెళ్లి చేసుకుని నా కూతురు లైఫ్ తో ఆడుకుందాం అనుకున్నావా? అసలు ఏమనుకున్నావని? రే, చంపేస్తాను, అర్థమైందా? నాకు మనిషి పరిచయం అయితే ముందాడు లోపం పరిచయం అవుతుంది. ఆఫీస్ దగ్గరే నీ గురించి క్లారిటీ వచ్చింది, అయినా ఒకసారి కళ్ళారు చూసి నీ గురించి డిసైడ్ అవుదామని ఆగాను. నేను ఊహించుకున్న దానికన్నా బాగా ఎక్కువ ఉందిరా నీ దగ్గర. లైఫ్ లో నీ మొహం ఇంకెప్పుడు నాకు చూపించుకో. బోంచొద్దు గాని. నాకు ఆకలిగా లేదు. నీకు అలవాటే కదా రాజా, కొత్తగా బాధెందుకు? నువ్వు పెద్ద పోటుగాడువని సంబంధాలు ఎత్తికే ఈయనకి, కొడుకు పెళ్లి చేయాలని తాపత్రపడే నాకు, కోడలొస్తే కూతురు లేని లోటు తీరిపోతుందని ఆశపడే మీ అమ్మకి, మాకుండాలి గాని బాధ నీకెందుకు? కష్టపడి సంబంధాలు తేవడం, తేలిగ్గా మర్చిపోవడం. మర్చిపోవడం సరదా మరి మాకు. సరదా కాకపోతే ఈ బతి పరిపోయట్రా. ఏదైనా పని చెప్తే బుర్ర పెట్టాలి. ఎవరైనా స్పెషలిస్ట్ కి చూపించచ్చు కదరా. ఏ స్పెషలిస్టు ఏవీ చేయలేడు, అందరు చేతులు ఎత్తేశారు. మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఈ జన్మకింతే. రేయ్, ఎక్కడైనా నీలాంటి మతి మరుపు దొరికితే చెప్పా పెట్టకుండా లేపు నడిపో. ఇక నీకు పిల్లని ఎతకడం నా వల్ల కాదు. నేను ఎతకమన్నా? నాకు పిల్ల వద్దు, పెళ్లి వద్దు. ఇంకా జీవితంలో ఎవరైనా అమ్మాయిని చూసానంటే నీ మీద ఒట్టే. హలో రేయ్, ఎక్కడున్నావు? 10 నిమిషాల్లో 25 సార్లు వేసావరా. వస్తున్నా. బాస్ అరుస్తున్నాడు రా, బ్లడ్ ఎక్కించాలంట, తొందరగా రా. బాడీ మీద గౌరవం లేకుండా బాత్రూమ్ లో డాన్స్ ఆడేమన్నాడు. రేయ్, నువ్వు వచ్చి కేకలేదులే గానీ ముందు ఇక్కడికి రా. ఎక్కడికి? ఆ అమ్మాయి బ్లడ్ ఉన్నదా? ఐడి ప్రూఫ్? ఓకే, నాతో రండి. హలో, ఎక్కడున్నావురా? తొందరగా రారా, నీకు దండం పెడతాను. బెడ్ మీద బ్లడ్ ఇచ్చి బాటిల్ పంపిస్తున్నా, తీసుకో. బాట్లా ఎక్కడ పంపించావు? ఏ ఫ్లోర్ లో ఉన్నావు? ఫస్ట్ ఫ్లోర్ అనుకుంటా. అదేంట్రా, నువ్వు పంపించాల్సిన 3rd ఫ్లోర్ కదా. ఇదే ఫ్లోర్ అక్క? ఫస్ట్ ఫ్లోర్. మర్చిపోయి ఫస్ట్ ఫ్లోర్ లో ఇచ్చా. మర్చిపోయావా? చచ్చిపోతాడు రా ఇక్కడ. మళ్ళీ ఫోన్ చేస్తా. వీడికి మళ్ళీ ఎవరో తగిలేశారు.
ఎక్స్క్యూజ్ మీ సార్, పార్కింగ్ లో ఉన్న పోలో కార్ మీదేనా సార్? నా కారు పార్కింగ్ లో ఎందుకుంటుందా? అక్కడ రోడ్డు మీద. అమ్మో నా కారు! ఏం చేయాలండి? మర్చిపోయేంటి రియాక్షన్ ఏంటి? అలా ఎలా మర్చిపోతారండి? ఒక మనిషి ప్రాణం అంటే అంత నిర్లక్ష్యం ఏంటి మీకు? 2 రోజుల నుండి మిమ్మల్ని పట్టుకోవడానికి ఎంత ప్రయత్నించాను. బ్లడ్ లేకుండా ఇప్పుడు పాపని ఎలా కాపాడాలి? ఏంటమ్మా, నీతో పాటు వచ్చిన అబ్బాయి బ్లడ్ ఇచ్చేసాడు కదా? బ్లడ్ ఇచ్చాడా? అవును, పేషెంట్ కి కూడా ఎక్కిస్తున్నాం. రండి, వచ్చి చూడండి. పద. అదిగో చూడండి. ఎవరతను? ఇతనే. ఇప్పటికిప్పుడే సెటిల్ చేయండి, లేకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్దాం. చిన్న దెబ్బే కదా, లైట్ తీసుకోండి సార్. ఏంటా లైట్ తీసుకుని బంపర్ మొత్తం కొట్టేసి 3 డబ్బులు. సరే సార్, ఎంత ఇమ్మంటారు? 20,000 అండి. 20,000? 20,000. హలో, ఎవరు? సార్, మీరు మార్నింగ్ హాస్పిటల్ కి వచ్చి బ్లడ్ ఇచ్చారు కదా? బ్లడ్ ఇచ్చాను. ఇచ్చాను. అయితే థ్యాంక్స్ చెప్దామని. చెప్పావు కదా, ఇంకా పెట్టేమా. ఒక నిమిషం, మీ ఐడి కార్డ్ నా దగ్గరే ఉంది. అది రేపు వచ్చి తీసుకుంటాలే. అగైన్ చాలా థ్యాంక్స్. మీరు టైంకి రెస్పాండ్ అయ్యి ఉండకపోతే. అయ్యాను కదా, బ్లడ్ ఇచ్చాను కదా, నువ్వు హ్యాపీ కదా? అది పెట్టవమ్మా. ఏం ఫిక్స్ అయ్యారు? మనకే ఫిక్స్ అయ్యాం. ఎంత? 15,000 సార్. ఎల్లవా, నా దగ్గర 10,000 కంటే 1 రూపాయి కూడా ఎక్స్ట్రా లేదు. ఇడతానంటే తింగరపుచ్చి తీసుకో. ఓకే, లెక్కెట్టుకో. దొంగ నోటైనా పర్లేదండి, మార్చుకుని వాడుకుంటాం. బండి తీరా, ఇది స్టార్ట్ చేయి. నన్ను గుద్దేస్తే నేనే డబ్బులు ఇచ్చాను. నువ్వు మామూలు వ్యక్తివి కాదు, చాలా గొప్పోడివి. ఏంటే నీలో నువ్వే మాట్లాడేసుకుంటున్నావు? ఐ ఓకే? వదినా, సచ్ అ గ్రేట్ పర్సన్ ఐ హావ్ నెవర్ సీన్ ఇన్ మై లైఫ్. ఎవరిని నాన్న తెగ పొగడేస్తున్నావు? నాన్న, 2 days నుంచి ఏ నెగటివ్ బ్లడ్ కోసం అడిగిన వాళ్ళని అడగకుండా అడుగుతుంటే ఎక్కడి నుంచి వచ్చాడో, ఎలా వచ్చాడో, ఇలా బ్లడ్ ఇచ్చేసి అలా చెప్పకుండా వెళ్ళిపోయాడు. ఫోన్ చేస్తే ఏమి తెలియనట్టు, అసలు హెల్ప్ చేయనట్టు బిహేవ్ చేశాడు. థ్యాంక్స్ అంటే పర్లేదు, ఇంకా ఆ విషయం మర్చిపోండని ఫోన్ పెట్టేశాడు. కుడి చేత్తో సహాయం చేస్తే ఎడం చేయికి తెలియకూడదు అంటారు. ఆ పద్ధతి ఫాలో అయిపోతున్నాడు అనమాట. చాలా గొప్ప వ్యక్తిని కలిసావే వాళ్ళ. నేను కలిసాలే ఒకడిని. ఒక మనిషి ఎలా ఉండకూడదో అలాంటి వాడిని. వాడి గురించి తలుచుకుంటేనే మైండ్ అంతా డిస్టర్బ్ అయ్యి కడుపులో తిప్పేస్తోంది. లీవ్ ఇట్. అయినా నువ్వు ఇలా ఫోన్ లో థ్యాంక్స్ అది చెప్తే అతన్ని అగౌరవపరిచినట్టేమో. రేపు పండో ఫలమో స్వీటో తీసుకెళ్లి మర్యాదపూర్వకంగా కృతజ్ఞత చెప్పిరా. ఏమిటి అన్నట్టు వీలైతే ఆ మహానుభావుడిని నాకు కలిసే అవకాశం ఇవ్వమని చెప్పు. సరే నాన్న, కలిసి చెప్తా. That's like my girl.